హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. మరి ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి బేస్ పిట్ కట్టి ఫౌండేషన్ ఎవరైతే నిర్మించుకున్నారో వాళ్ళకైతే తొలి లక్ష ఈరోజు విడుదల చేయడం జరిగింది. సంక్షేమ పథకాలపైన రాజకీయాలపైన అప్డేట్స్ ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. మరి వివరాలకు వెళ్తే ఈరోజు తొలి లక్ష అయితే చెక్కునైతే అందించినారు. ఈరోజు నోవోటెల్ హోటల్లో శంషాబాద్ నోవోటెల్ హోటల్లో సిఎల్పి మీటింగ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం అయిందన్నట్టు. దాంట్లో ఈ 12 మందికి సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం, సూర్యాపేట ఈ జిల్లాల వాసులకి 12 మందికి అయితే తొలి లక్ష అయితే అందజేయడం జరిగింది. మరి అట్లనే మిగతా వాళ్ళు కూడా స్పీడ్గా చేయబోతున్నారు. మరి ఈ స్పీడ్ కూడా మరి కలెక్టర్లు ఈరోజు 15th కదా, 15 తారీఖు 18 తారీఖు ఈ వారం ఈ నెల మే 1 వరకు కూడా మిగతా అన్ని కూడా కలెక్టర్లకు అయితే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. లబ్ధిదారులను ఎంపిక చేసి మరి మే 1న గ్రామ పంచాయతీలో లబ్ధిదారుల ప్రదర్శన ప్రదర్శిస్తారంట. గ్రామాల్లో ఎవరెవరికి ఇల్లు మంజూరైనా వాళ్ళ గ్రామాల్లో ఎవరికి ప్రదర్శిస్తున్నారు. మరి మే 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు వాళ్ళకైతే మంజూరు పత్రాలు అందిస్తారంట. కలెక్టర్ల ద్వారా అందిస్తారు. అంతకుముందు దీంట్లో నియోజకవర్గం మరి ప్రతినిధులతో కూడా సంప్రదిస్తారట. వాళ్ళతో సంప్రదించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు కలెక్టర్లు. మరి డబుల్ బెడ్రూమ్ L2లో వచ్చిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కేటాయిస్తారని చెప్పినప్పటికీ దానిపైన ఎలాంటి క్లారిటీ కానీ అప్డేట్ అయితే రాలేదు. అది కూడా వస్తుందంట ఈ 2-3 రోజులని చెప్పవచ్చు. ఇలాంటి అప్డేట్ ఏదున్నా ఇందిరమ్మ ఇళ్ళ పైన కానీ L2 వాళ్ళకు GHMC డబుల్ బెడ్రూమ్ల పైన ఇలాంటి కరెక్ట్ అప్డేట్ ఉంటేనే చెప్తాను మన ఛానల్లో. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇందిరమ్మ ఇళ్ళ పైన అప్డేట్ అయితే ఇది. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ థ్యాంక్ యూ.